కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున గ్రామంలోని ప్రజలు మరియు వెంకటేశ్వరస్వామి భక్తుల అర్చకుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంకు ముందు నిత్యనిధి, నిత్య హోమం, బలిహరణం, స్వామివారి ఆరగింపు, హారతి, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు, చక్రపాణి లక్ష్మీనరహరి చార్యులు జగ్గయ్య, చక్రపాణి శ్రీనివాస ఆచార్యులు, చక్రపాణి దేవేంద్రచార్యులు, సంతోషచార్యులు, ధర్మకర్తలు జగదీష్ చందరావ్, వేముగంటి మురళీ మనోహర్రావ్, మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, నాగరెడ్డి, నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని 100 సంవత్సరాల క్రితం మా తాతగారు మురళీధరరావు గారు నిర్మించారు. వారి సంతానం లేనందున వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ప్రార్థిస్తే మా తండ్రి నరహర్రావు గారు జన్మించారు. నరహర్రావు గారు జన్మించి 1922లో జన్మించారు. 100 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మా తాతగారు ఆ గుడి నిర్మించారు. 100 సంవత్సరాల క్రితం ఈ గుడికి 100 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. ఈసారి శత సంవత్సర బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అతి కమనీయంగా అద్భుతంగా నిర్వహించినాము. ఇది మా ఆచార్యులు కొడకండ్ల తర్వాత మా గుడి ఆచార్యులు వెంకటేశ్వరాచారి, జగ్గయ్యాచారి, తర్వాత శ్రీనివాసాచారి నిర్వహించాము. దీనికి గ్రామస్తులు కీర్తిశేషులు పద్మనాభరెడ్డి గారి కుటుంబము, రాజేశ్వరరెడ్డి, తర్వాత రామరెడ్డి, మిగతా గ్రామ ప్రజలు, తర్వాత దాతలు అందరు చాలా బాగా సహకరించారు. అందరూ ఏకమై అద్భుతంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం ఇంకా 4 రోజులు నడుస్తుంది. పాల్గొనే శుద్ధ నవమి నుంచి ఇది 7 రోజులు నడుస్తుంది. శుక్రవారం వరకు అయిపోతుంది. దీనివల్ల మా గ్రామము సుఖశాంతులతో వర్ధిల్లాలని, మా గ్రామంలో ప్రతి ప్రజ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి దయ వాళ్ళందరి మీద ప్రవహిస్తూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మలేపు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని మేము ప్రార్థించేది ఏంటంటే మా గ్రామము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించాలని